ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ట్రస్ట్ ప్రతినిధులు మారెన్ శివప్రసాద్, సాంబశివరావు, నిర్మల తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, పిరమిడ్ మెడిటేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ ధూలిపాటి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర మహా మెగా పిరమిడ్ కైలాసపురి కర్తాల్ గ్రామం వద్ద డిసెంబర్ 21-31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. ఆ యొక్క ధ్యాన మహాయాగానికి మొత్తం భారతదేశం నలుగురు ఆ కార్యక్రమానికి మీ అందరినీ వ్యక్తిగతంగా మా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఇదే మా ఆహ్వానం. దీనితో పాటు అక్కడ పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా జరుగుతుంది. ఆ యజ్ఞం విశిష్టత ఏంటంటే దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 225 గంటలు అఖండ ధ్యానం ప్రపంచ శాంతి గురించి జరుగుతుంది. దానితో పాటు యువకులకు మోటివేషనల్ క్లాసెస్ కానీ ఎంతోమంది గురువుల యొక్క ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆ 11 రోజులు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అద్భుతంగా జరగబోతున్న ఆ కార్యక్రమాలకు మీ అందరూ మనందరం కలిసి అది దిగ్విజయం చేసుకుంటాం. మార్గం చెప్పండి. ఈ హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో కర్తాల్ అనే మండలి ఏర్పాటు ఉంది. అక్కడికి ప్రతి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. 5 కిలోమీటర్ల లోపలికి ఈ యొక్క కైలాసపురి అనే క్షేత్రం. స్పెషల్ బస్సెస్ కూడా ప్రతి డిపో నుంచి జరుగుతాయండి. దాదాపు 12,000 మంది ఉచితంగా ఉండడానికి కూడా మేము అకామిడేషన్స్ ఏర్పాటు చేశాం. 3 times ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఎవ్రీథింగ్ అండి ఫ్రీ. ప్రపంచ శాంతి కావాలి అంటే జంతు జాతి, ఉచ్చు జాతి పరిరక్షింపబడాలి. వాతావరణం అంతా కూడా శాంతిమయం కావాలి. అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమికి వచ్చారు. ఇలా జంతు జాతిని కాపాడాలి అంటే మనుషుల మనసులు మారాలి. మనసులు మారాలంటే మనసు స్థిరం కావాలి. స్థిరం కావాలంటే ధ్యానం చేయాలి. ఆ కాన్సెప్ట్తో భూమికి వచ్చిన వారు ధ్యానానికి, శాకాహారాన్ని, అహింసను జోడించి పిరమిడ్ శక్తితో ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం పొంది శాకాహారులై శాంతి జీవులు కావాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క 11 రోజుల విస్తృతమైన కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రపంచంలోని ప్రజలందరూ కూడా టీవీల ద్వారా ఈ విషయాన్ని చూడాలి, ధ్యానం చేయాలని ప్రత్యక్షంగా ఎంతమంది రావచ్చునని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.